చిత్తూరు జిల్లా పొంగనూరులో ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. కనకదుర్గ గోల్డ్ లోన్లో 2.80 కోట్లు సిబ్బంది స్వాహా చేశారు. నకిలీ గోల్డ్ పెట్టి డబ్బులు కొట్టేశారు కేటిగాళ్లు. మోసాన్ని పసిగట్టిన యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. గోల్డ్ మాల్ వెనుక 5 ఉద్యోగులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితుల కోసం పోలీసులు గాలిసి పొంగనూరులో ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. కనకదుర్గ గోల్డ్ లోన్లో 2.80 కోట్లు సిబ్బంది స్వాహా చేశారు. నకిలీ గోల్డ్ పెట్టి డబ్బులు కొట్టేశారు కేటిగాళ్లు. మోసాన్ని పసిగట్టిన యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. గోల్డ్ మాల్ వెనక 5 ఉద్యోగులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము. థ్యాంక్ యూ రాజేందర్. చిత్తూరు జిల్లా పుంగనూరులో ఒక గోల్డ్ దుకాణంలో కూడా నకిలీ బంగారం కూడా పెద్ద ఎత్తున కలకలం నేర్పిందని మనం చెప్పవచ్చు. అంటే స్థానికంగా ఉన్నటువంటి కనకదుర్గ గోల్డ్ లోన్ సంబంధించినటువంటి కార్యాలయం ఏదైతే ఉందో అక్కడ ఈజీ మనీ కోసం కూడా దాదాపు ఒక 6 నుంచి 7 మంది ఉద్యోగస్తులంతా కూడా కలిసి ఈ యొక్క దాదాపు 8 కోట్ల రూపాయలను స్వాహా చేసేసి కూడా మనకు తెలుస్తుంది. దీనికి సంబంధించినటువంటి ఈ వ్యవహారంలో ఎవరైతే కీలక పాత్ర పోషించారో వాళ్ళందరి మీద దాదాపు 26 మందికి పైగా కూడా కేసు నమోదు చేసినట్టు కూడా మనకు తెలుస్తుంది. విజయవాడ కేంద్రంగా కూడా ఈ యొక్క కార్యకలాపాలను పూర్తిగా నిర్వహిస్తున్నట్లు ఇక్కడ బట్టబయలైనటువంటి పరిస్థితి కనపడుతుంది. పుంగనూరు శాఖలో మనం ప్రత్యేకించి చూసుకున్నట్టయితే ఈ యొక్క గ్రాముకు మార్కెట్ ధర అనుగుణంగా కూడా 70 నుంచి 80% వరకు రుణం ఇస్తోంది. దీనికి సంబంధించినటువంటి సంస్థలో 6 ఉద్యోగులు సంపాదించుకునే విధంగా కూడా అంటే ఈజీ మనీకి వీళ్ళందరూ కూడా పక్కదారి పట్టేటువంటి వ్యవహారం అయితే జరిగింది. దీనికి సంబంధించి వాళ్ళ వద్ద ఉన్నటువంటి బంధువులు కావచ్చు, తమ స్నేహితులు వాళ్ళందరి దగ్గర కలిపి దాదాపు 20 మందికి పైగా కూడా యొక్క నకిలీ బంగారు వ్యాపారాన్ని తాకట్టు పెట్టించి సుమారు 5 కోట్ల రూపాయలు డబ్బులు కూడా కాజేసినట్టు